నిజంగానే నీకు నా పేరే వేయించుకోవాలని ఉంది కదా? శామ్, కాస్త నీ ఇన్సెక్యూరిటీని పక్కన పెట్టి నన్ను నమ్ము శామ్. అయితే నన్ను విష్ చెయ్యి. దేనికి? ఛాలెంజ్లో నేను గెలవాలని. నువ్వే గెలుస్తావు. ఆల్ ద బెస్ట్. ఓ సై జంబలక్కడి పొంబ, ఇంకా నిద్రపోతున్నావా? ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసావు కదా, ఇంకా నిన్ను నిద్రపోనిస్తానా? ఎవరూ లేరే. డోర్ నాక్ చేసింది ఎవరు మరి? నేనే. నువ్వా? ఏంటి డోర్ని మెల్లగా నాక్ చేయాలని తెలీదా? డోర్ని దబదబ బాధేస్తున్నావేంటి? మొద్దు నిద్రలో ఉన్నావు కదా, మత్తు వదిలిద్దామని వచ్చా. షట్ అప్. ఇంతకీ ఎందుకు డిస్టర్బ్ చేసావు? ఏంటి డిస్టర్బ్ చేశానా? శాంత నువ్వు చేసిన ఛాలెంజ్ గుర్తు చేద్దామని రావడం నాదే తప్పు. వెళ్ళి పడుకో. అయితే ఆ శామ్ ఆల్రెడీ ఫీల్డ్లోకి దిగిపోయింది. గేమ్లో తనే గెలుస్తుంది. నీ ఛాలెంజ్ వేస్ట్ అవుతుంది. వెళ్ళు పడుకోపో. నీకు అదే కరెక్ట్. వాట్? సమంత అప్పుడు నిద్ర లేచిందా? లేచిందా ఏంటి? ఒక్కసారి అక్కడ లుక్ ఇచ్చుకో. ఏంటి కనిపించిందా 3D సినిమా? ఓ మై గాడ్. తీసుకో. ఏంటిది? నిద్ర లేపినందుకు ఛాలెంజ్ గుర్తు చేసినందుకు ఇది నా గిఫ్టా? గిఫ్ట్ కాదు, నీ మొహం కాదు. ఆ సమంతని ఇంట్లోంచి పంపించేసే వెపన్. ఓ, ఇది కెమెరా, ఇది వెపన్ అంటావేంటి? ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ లిజన్ టు మీ. ఈ కెమెరాతో ఆ సమంత పని చేసేటప్పుడు చాటుగా ఫోటోస్ అన్ని తీ. దేనికి? దేనికి, ఎందుకు, ఏం చేస్తావని నాన్సెన్స్ ప్రశ్నలు అడక్కు. కెమెరా ఇచ్చాను, ఫోటోస్ తీయడం నీ డ్యూటీ. దట్స్ ఇట్. గో. ఓ సిమెంటల్, దీంతో ఫోటోస్ ఇస్తే ఫ్రెండ్కే కదా హెల్ప్ అవుతుంది. ఎస్ బేబీ, హీస్ రైట్. ఆ ఫోటోలు ఎవిడెన్స్గా చూపించి బాగా కష్టపడుతుంది నేనే అని, ఈ ఇంటి మహాలక్ష్మిని నేనే అని సమంత. మామ్, నేను ఆ మాత్రం థింక్ చేయనా? అంటే ఏం చేద్దామని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యు ఆర్ మై స్లేవ్.
సో డూ వాట్ ఐ సే. గో. ఫోటోసే కదా తీస్తా. మామ్, నేను కూడా ఆ సమంతలాగా ఇంట్లో పనులు చేయాలి. బేబీ, నువ్వు ఇంటి పనులు చేయడం ఏంటి? నాన్ సెన్స్. లక్ష్మీదేవి అనిపించుకోవాలి కదా మామ్. నో బేబీ, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నీకసలే స్టిచెస్ వేశారు. బేబీ స్టాప్. బేబీ, నేను చెప్తుంటే నీకు వినిపించట్లేదా? మామ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు ఇలా సర్వెంట్లా ఇంటి పనులన్నీ చేస్తుంటే నేను చూస్తూ ఉండలేను బేబీ. వాట్ డిడ్ యు సే? సర్వెంట్? ఎస్. ఎస్, ఐ గాట్ ఎన్ ఐడియా. వాట్ ఈస్ దట్ ఐడియా? జస్ట్ వాచ్. నా బేబీని ఓవర్టేక్ చేసి ఛాలెంజ్లో గెలిచి నువ్వే లక్ష్మీదేవి అనిపించుకోవాలని ట్రై చేస్తున్నావా? నిన్ను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి. ఏం చేయాలి? ఏంటిది? హెల్ప్ చేస్తున్నాను. నేను అడిగానా? నువ్వు అడిగావని కాదు, నీ మీద ఇష్టంతో చేశాను. నిజం శామ్,
నువ్వు కష్టపడుతుంటే నా కష్టం అనిపించి బాధేసి నా బాధను పోగొట్టుకోవడానికి చేశాను. సూర్య ఓవర్ యాక్షన్ ఆపుతావా? మంచికి పోతే చెడు ఎదురవటం అంటే ఇదే. నువ్వు నాకు చేసిన మంచి చాలు. అది కాదు శామ్. నో, ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. ఓకే, అది కాదు శామ్. నువ్వేమో ఫేర్గా సన్నగా నాజుగ్గా ఉంటావు. అలాంటి నువ్వు ఈ సోఫాలు అవి జరపలేవు కదా, బరువుగా ఉంటాయి. అసలేమో నా మధ్య నీకు తలకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ సోఫా నెడుతూ పడి కాళ్ళు కీళ్ళు నొప్పుడితే నాకేం కాదు. అయినా ఈ రూమ్ ఊడిచినంత మాత్రాన ఎవరు మంచాన పడరు. సో డోంట్ డూ దిస్, ఓకే? అయినా ఈ సోఫాని కూడా జరపలేనంత వీక్ నేనేం కాదు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావు. సోఫానే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది. నవ్వుతావేంటి? ఐ కెన్ డూ ఇట్. శామ్, చెప్పాను కదా నీ వల్ల కాదని. లెట్ మీ హెల్ప్ యూ. సూర్య, దిస్ ఇస్ నాట్ రైట్. ఇది నా బేబీకి ఈ సమంతకి మధ్యన ఛాలెంజ్. సో సూర్య, సమంతకి ఈ రకంగా నువ్వు హెల్ప్ చేయడం తప్పు. హే సమంత, నా బేబీ ముందు అంత గొప్పగా ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఇలా సూర్య హెల్ప్ తీసుకోవడం కరెక్టా? ఇంతకంటే ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవుతున్నానని, ఈ ఇంటికి లక్ష్మీదేవి నువ్వే అని వచ్చి నా బేబీతో చెప్పొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్తున్నది కరెక్టే కదా? నాకెవరి హెల్ప్ అవసరం లేదు. నేనెవరిని హెల్ప్ అడగలేదు. మరి సూర్య చేస్తుందేంటి? సూర్య, ఎందుకు నన్ను ఇలా మాట్లాడిపిస్తున్నావు? ప్లీజ్ గో ఫ్రమ్ హియర్. వావ్, ఫ్యాంటాస్టిక్ ఫోజ్. సూర్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళమన్నానా? అంటే నువ్వు మళ్ళీ పడితే నీ తలకి దెబ్బ తగిలి. తల 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 నా తలకాయ, నా తలకేం కాదు. ప్లీజ్ గో. సరే. చంద్ర, నేను నీతో చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఫోటోస్ తీయమన్నావు, తీస్తున్నాను. డోంట్ థింక్ దట్ యువర్ క్లెవర్. నీ తీమంది ఫోటోసా? ఏమో, ఇలాంటి సీన్స్ చూస్తే నా మనసు పొంగుతుంది, నా మెదడు ఉప్పొంగుతుంది. చేతులు వేలు నా మాట అస్సలు వినవు. నా ఫింగర్స్ అలా క్లిక్ చేస్తాయి అంతే. నిజం చెప్పాలంటే సామాన్య, ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు. అయినా ఇలాంటి పిక్స్ తీయాలంటే ఒక రసస్పందన ఉండాలి. ఓ, డోంట్ టాక్ రబ్బిష్, ఓకే? డూ వాట్ ఐ సే. జస్ట్ డూ వాట్ ఐ సే. ఇంటిని క్లీన్ చేసే మాబ్ ఎక్కడుంది? ఇప్పుడు చెప్తా.
శామ్, వెళ్ళమన్నాను కదా మళ్ళీ వచ్చావేంటి? హెల్ప్ చేద్దామని వస్తే వెళ్ళిపో అన్నావు. అందుకే ఇలా జరిగింది. ఏం జరిగింది? రంగులు గోడకేస్తారు, నేలకు కాదు. హా? ఇల్లంతా తుడుచుకుంటూ వెళ్ళటం కాదు, కాస్త నేల వైపు కూడా చూసి తుడవాలి కదా. ఐ నో, నువ్వు నాకేం అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కింద చూడు. ఏమైంది? చూడు. బలము ఓపిక ఉంటే సరిపోదు, కాస్తంత తెలివితేటలు కూడా ఉండాలి. ఐ మీన్ ఇంటెలిజెన్స్. సూర్య, ఓ చిన్నగా అవుట్. జారటంలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. నేనేదో ప్లాన్ చేస్తే ఏదో అయిందేంటి మామ్? అందుకే ఇలాంటి ఛాలెంజ్లు వద్దు బేబీ అన్నాను. విన్నావా? ఆగు, జాగ్రత్త. మళ్ళీ నువ్వు పడిపోవటం, వాడు ఫోటో తీయటం ఎందుకు కానీ జాగ్రత్త. నన్ను ఫాలో అవ్వు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో! సముదిన, సూర్య, మీ ఇద్దరు ఇలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే బీచ్ లో ప్రేమికులు నడుస్తున్నట్టుంది. చాలా బాగుంది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7. అక్క ఏమైంది? సప్తపది చంద్ర. సప్తపద? అవును, సప్తపదే. సప్తపద అంటే ఏంటక్క? కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు అగ్నిహోత్రం చుట్టూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరుగుతారు కదా, దాన్నే సప్తపది అంటారు. ఇప్పుడు ఆ విషయం నువ్వు ఎందుకు అంటున్నట్లు? ఒరే తమ్ముడు, అలా చూడు ఒకసారి. సూర్య, సముద్ర కలిసి 7 అడుగులు వేశారు. అంటే అక్క, అన్నయ్య ఫ్రెండ్ కలిసి 7 అడుగులు వేశారంటే ఇద్దరు ఒకటేనట్టే.